నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగలం పడింది. 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కూకట్పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏమీ చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ట్రాప్ చేసింది. కాంట్రాక్టర్ నుంచి 1,40,00,000 రూపాయల బిల్లు కోసం 40 లక్షల లంచం డిమాండ్ చేయగా 30 లక్షలకు బేరం కుదిరింది. దానిలో భాగంగా నేడు జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ప్రవీణ్తో పాటు చిన్నారెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వెంటనే కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన ఛాంబర్తో పాటు పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లను పరిశీలించి సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ వర్గాల్లో కలకలం రేగింది. ఈ ఘటనపై చిన్నారెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఓకేనా, చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీపీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ కాంట్రాక్ట్స్ తో కొన్ని చెరువులు అవి ఇవి క్లీన్ చేసి మెయింటైన్ చేసే ఒక కాంట్రాక్టర్ గారు మాకు ఒక కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఇక్కడ ఆయన కొన్ని కాంట్రాక్ట్స్ ఆయనకి బిడ్డింగ్లో రావడం జరిగింది. దాని ప్రకారం ఆయన వాటిని చెరువుల క్లీనింగ్ ప్లస్ మెయింటెనెన్స్ అవి చేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక 3 ప్యాకేజ్లకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ దాదాపు 1,40,00,000 రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి, అప్రూవల్కి, ఇవన్నిటికీ సంబంధించి ఇక్కడ చిన్నారెడ్డి గారని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ చేయడం జరిగిందండి. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఒక 30 lakhs రూపీస్కి ఆయన బేరం చేసి ఒప్పించడం జరిగింది. ఆ 30 lakhsలో ఇతను నేను అంత ఇచ్చుకోలేను అట్ టైం 30 lakhs అంటే సరే అని ఒక పార్ట్ పేమెంట్ ఒక 15 lakhs ముందు, ఒక 15 lakhs తర్వాత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు ఆ 15 lakhs రూపీస్ తీసుకొని ఇక్కడికి కంప్లైంట్ అప్రోచ్ అయినప్పుడు ఈ చిన్నారెడ్డి గారు వాళ్ళ యొక్క ఆయన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఒకతను పనిచేస్తున్నాడు. ఆయన ప్రవీణ్ గారి ద్వారా 15 లక్షల రూపాయలు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. అనేది ఒక 3 ఈ జోన్స్ కి సంబంధించి అల్వాల్ సర్కిల్స్, అల్వాల్, కూకట్పల్లి అండ్ మూసాపేట్ ఈ సర్కిల్స్ లోకి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో అది రెగ్యులర్ గా ప్రాసెస్ ప్రకారం మేము ఆ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతున్నామండి. ఎక్కడైనా కానీ తీసుకుని వీళ్ళిద్దరిని ఇప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాము. మొదటి విడతగా 15 లక్షలు యాక్సెప్ట్ చేశారు ఈరోజు. టోటల్ 30 lakhs డిమాండ్. 40 కానీ ఇనిషియల్ గా 40 చేసినారు. 30 lakhs రూపీస్ ఏమో బేరం గురించి తక్కువ చేసినాడు. ఆ 30 lakhs లోంచి ఒకటేసారి అట్ టైం ఇవ్వలేనంటే 15 లక్షల రూపాయలు ముందస్తుగా ఈ పార్ట్ పేమెంట్ గా ఈ రోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా 30 lakhs. అదే
ఏసీబీ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగలం పడింది. 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కూకట్పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏమీ చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ట్రాప్ చేసింది. కాంట్రాక్టర్ నుంచి 1,40,00,000 రూపాయల బిల్లు కోసం 40 లక్షల లంచం డిమాండ్ చేయగా 30 లక్షలకు బేరం కుదిరింది. దానిలో భాగంగా నేడు జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ప్రవీణ్తో పాటు చిన్నారెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆ వెంటనే కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన ఛాంబర్తో పాటు పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లను పరిశీలించి సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ వర్గాల్లో కలకలం రేగింది. ఈ ఘటనపై చిన్నారెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కూకట్పల్లి జోన్లో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సీ చిన్నారెడ్డి అయితే పట్టుబడినట్లుగా మనకు సమాచారం అందుతోంది. దాదాపు 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే చెరువుల పూడికతీత తీసేటువంటి ఒక కాంట్రాక్టర్కి సంబంధించి అతని బిల్లులు 1,40,00,000 ఉండగా అవి చెల్లించాలని ఈ సదరు ఎస్సీని ఆశ్రయించినప్పుడు దాదాపు 30 లక్షల రూపాయలు లంచం మాట్లాడుకున్నారు. అయితే 15 లక్షల రూపాయలు ఈరోజు కంప్యూటర్ అసిస్టెంట్ ద్వారా ఇస్తుండగా 15 లక్షల రూపాయలు ఇస్తుండగా ఈ మొత్తాన్ని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లెనిన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్, అసలు ఏం జరిగింది? అంటే సమాజంలో ఇటువంటి అవినీతి పరులు కావచ్చు, లేకపోతే లంచగొండితనం వాళ్ళు కావచ్చు, తరచుగా పట్టుబడుతున్నారు. అయితే ఇంత భారీ ఎత్తున అంటే 15 లక్షల రూపాయలు ఒకేసారి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం ఇటీవల కాలంలో ఇదే అని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది? మొత్తంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఓకే, రైట్ విజయ్. ఏదైతే కూకట్పల్లి జిహెచ్ఎంసీ జోనల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ ఇంజనీరు పి చిన్నారెడ్డిని ఈరోజు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా 15 లక్షలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఏదైతే ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా ఏదైతే అల్వాల్, మోసపేట, కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి గుర్రపు డెక్క, పూడిత తీత పనులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బిల్లులు ఆగిపోతుండడంతో ఆ బిల్లులు రావాలని చెప్పేసి సూపరింటెండెంట్ ఇంజనీర్ పి చిన్నారెడ్డిని ఓ కాంట్రాక్టర్ ఆశ్రయించారు. అయితే ఇదే క్రమంలో కాంట్రాక్టరు తనకు రావాల్సిన 1,40,00,000 బిల్లులు చెల్లించాలని చెప్పేసి అడగగా 40 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో 40 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఏదైతే పి చిన్నారెడ్డి తెలిపారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే దానికి సంబంధించినటువంటి 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి చెప్పగా 30 లక్షల్లో ఈరోజు 15 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి బిల్లులు ఆగిపోయిన క్రమంలో ఈ అంశానికి సంబంధించినటువంటి బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పగా 40 లక్షలు డిమాండ్ చేస్తున్నటువంటి ఏదైతే పి చిన్నారెడ్డిని ఈరోజు ఏసీబీ ట్రాప్ చేసి అయితే పట్టుకుంది. 15 లక్షలు తీసుకుంటుండగా అయితే ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏసీబీ అధికారులు మొదటి విడతగా ఏదైతే 15 లక్షలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో పి చిన్నారెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ దగ్గర నుండి ఏసీబీ అధికారులు అయితే 15 లక్షలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే వీరిపైన పి చిన్నారెడ్డి పైన అలానే
మరి ప్రవీణ్ పైన కూడా కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అయితే తెలుపుతున్నటువంటి వివరాలు. అలానే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనేక సార్లు ఏసీబీ వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే అడిషనల్ కలెక్టర్ కావచ్చు, అలానే ఎస్ఐ కావచ్చు, ఇలా అనేక అధికారులు ఏసీబీ వాళ్ళు చిక్కుతున్నప్పటికి కూడా దీనికి ఏసీబీ ఏదైతే అవినీతి నిరోధక శాఖకు అనేక మంది ఇప్పటివరకు అయితే చిక్కుతున్నారు, కానీ ఇది అంతం కావట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి విజయ్. ఎస్, అంటే లేదని మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్గా ఏసీబీ అధికారులు ఏదైతే పట్టుకున్నారో 1,40,00,000కి సంబంధించి బిల్లులు విడుదల చేయాల్సి ఉంటే దాదాపు 40 లక్షలు లంచం డిమాండ్ చేశారంట. తర్వాత మళ్ళీ మాట్లాడుకుని 30 లక్షల వరకు దాన్ని కుదుర్చుకున్నారు. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? 1 కోటి రూపాయల బిల్లు విడుదల చేయాలంటేనే 40 లక్షల లంచం అడుగుతున్నారంటే ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో? అసలు ఎంత భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది? ఎలా చూడాల్సి ఉంటుంది లేని? ఏదైతే విజయ్ చూసుకున్నట్లయితే గతంలో కూడా అనేక అవినీతికి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు అయితే అనేక మంది అధికారులను పట్టుకున్నప్పటికీ కూడా అంతలంతలుగా పెరుగుతూనే ఉంటుంది, కానీ ఇప్పటి వరకు తగ్గట్లేదని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే 40 లక్షలు కోటి రూపాయలకు దాంట్లో 40% ఏదైతే ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే కోటి రూపాయల బిల్లుకు 40 లక్షలు తీసుకున్నటువంటి సందర్భము మనం ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సందర్భాలలో మనం చూడవచ్చు. గతంలో ఎస్ఐ కావచ్చు, అలానే అడిషనల్ కలెక్టర్ కావచ్చు, అనేక అధికారులు పట్టుబడడం కూడా మనం చూసాం. ఏదైతే ఏసీబీ అధికారులు మాత్రము ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ఏసీబీ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆనంద్ కుమార్ మీడియాతో అయితే మాట్లాడారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వారు అయితే వెల్లడించడం జరిగింది విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.